మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహింపరుస్తున్న ప్రియాతి ప్రియ దేవుని బిడ్డలందరూ ప్రత్యేకమైన వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ దినము దేవాతి దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 47వ వచనం. నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లుగా నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నానని ప్రభు మాకు ఆజ్ఞాపించిరి. ఇక్కడ దేవాతి దేవుడు మనకిస్తున్న బలమైన వాక్కు. ఇక్కడ పౌలు బర్నబా మరి దేవుని ఆత్మ చేత దేవుని శక్తి చేత నింపబడి రాస్తున్న మాటలు ఇవన్నీ కూడా మమ్మల్ని దేవాతి దేవుడు అన్యజనులకు వెలుగుగా ఉంచాడు, అది దేవుడు మాకు ఆజ్ఞాపించి ఉన్నాడు, మమ్మల్ని ఆ రీతిగా సిద్ధపరిచాడు అనే వాక్కునిస్తూ ఉన్నారు. క్రీస్తుని ఎరిగిన వారికి మాత్రమే కాకుండా క్రీస్తును గుర్తెరగని వారికి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరో తెలియని వారికి, జీవ మార్గం ఏంటో తెలియని వారికి, దేవుని స్తుతించుట ఎలా తెలియని వారికి కూడా దేవాతి దేవుడు మనల్ని వెలుగుగా ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుని బిడ్డలారా, నీ వెలుగు ప్రకాశింపనీయుడి అని దైవ లేఖన గ్రంథంలోంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీరు బుద్ధిమంతులు పోలిన వారైతే ఆకాశ నక్షత్రముల వలె మీరు ప్రకాశిస్తారు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, మరి దీపము ఎక్కడా కూడా అది కొంచెం క్రింద ఉంచొద్దు, కానీ అంతటా వెలిగించుటకై అది దీపస్తంభం మీద పెట్టాలని దేవుడు మనతో తెలియజేస్తున్న విధమును బట్టి మీరెప్పుడు ఉన్నతంగా ఉండాలి, మీరెప్పుడు ప్రకాశించాలి, మీరెప్పుడు సారంగా ఎక్కడ ఉండొద్దు, ఎక్కడ బలహీనంగా ఉండొద్దు, ఎక్కడ వెలుగివ్వకుండా దేవుని వెలుగును ప్రకాశింపనీయకుండా మీరు ఉండొద్దు. మీరెప్పుడు బుద్ధిమంతును పోలిన వారై ఆకాశ విశాలమందు అందరిలోనూ మీరు ఎక్కడ పని చేస్తున్నా, మీరు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నా, మీరు ఎక్కడ ఏ కుటుంబంలో ఉన్నా, ఏ సంఘంలో ఉన్నా, ఏ గ్రామాల్లో ఉన్నా మీరు ఒక వెలుగువంతంగా ఉండాలి. మీరు మాట్లాడితే కృపాసహితంగా అక్కడ వెలుగు ప్రకాశించాలని దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా, దేవుడు మిమ్మల్ని ఉన్నతంగా వెలిగించాలని ఆశపడుతూ ఉండగా, ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినముల్లో పౌలు బర్నబా కష్టకాలంలో దేవుని కొరకు నిలబడుతున్నారు, వ్యతిరేకతలో నిలబడుతున్నారు. మనుషులంతా దూషించిన, నిందించిన, తప్పుపట్టిన, తోలివేసిన, మరి భయంకరంగా హింసించిన ఆ పరిస్థితిలో కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, దేవుడు మమ్మల్ని వెలుగుగా ఉంచాడు, మీకు మాత్రమే కాదు అన్ని జనులకు కూడా దేవుడు మమ్మల్ని వెలుగుగా ఉంచాడని చెప్పి వాళ్ళ వెలుగుని ప్రకాశింపజేస్తున్నారు. దేవుడు వారికి ఏ తలాంతి ఇచ్చాడో, ఏ కృప ఇచ్చాడో ఆ కృపను గట్టిగా పట్టుకుంటున్నారు. అనేకుల మధ్య దేవుని నామానికి వెలుగుకరంగా జీవిస్తూ ఉండగా, ఈరోజు దేవుడు నీకు ఏ కృప ఇచ్చాడో, బ్రతికిచ్చాడా, జీవం ఇచ్చాడా, మంచి తలాంతి ఇచ్చాడా, మాటలు ఇచ్చాడా, మంచి ప్రవర్తన ఇచ్చాడా, మంచి సద్భక్తి ఇచ్చాడా, ప్రార్థనా జీవితం ఇచ్చాడా, పాడే స్తుతించి ఆరాధించి మంచిగా క్రీస్తు కొరకు బ్రతికిచ్చాడా, దాన్ని గట్టిగా పట్టుకొని దానిని బట్టే అనేకుల యొద్దకు వెలుగుకరంగా నీవు ఉండాలని ఆశపడుతున్నాడు. కాబట్టి ఆశతో అపేక్షించండి, ప్రతిదీ మీ పట్ల నేను జరిగిస్తానని దేవుడు తెలియజేస్తూ ఉండగా, ఈ పౌలు వలె బర్నబా వలె మనందరం దేవుని కొరకు ముందుకు కొనసాగుదాం, ప్రకాశిద్దాం. ఈ క్రిస్మస్ సంతోషకరమైన దినాలు అనేకులకు క్రీస్తు ప్రేమను ప్రకటిస్తూ క్రీస్తు యొద్దకు నడిపిద్దాం. మరి క్రిస్మస్ సందర్భంగా క్రీస్తుని అరగని అన్యుల్ని ఇన్వైట్ చేయండి, దేవుని సన్నిధిలోకి పిలవండి, మరి కలుసుకోమని, మరి చక్కగా ఏకీభవించమని. మీ ఫ్రెండ్స్ అయినా, మీ కొలీగ్స్ అయినా, మీ బంధువులైనా, మీ దూర పరిచయంలో ఉన్న ఎవరైనా అన్యులు ఎవరైనా ఉంటే వారిని నడిపించండి. ఈ సెలబ్రేషన్లో వాళ్ళను కూడా పాలిభాగస్తులుగా ఉంచండి, వారిని కూడా వెలిగించే వారిగా మీరుండాలని దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉండగా వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడ, గొప్ప దేవ, ఈ దినము మీరు మాకు ఇస్తున్న బలమైన వాక్కును బట్టి నీకు మహిమ. మరి మేము కూడా అన్యులకు అనేకులకు వెలుగుకరంగా ఉండినట్లుగా మమ్మల్ని కూడా లేవనెత్తండి, మమ్మల్ని కూడా ఆశీర్వదింప చేయండి, మా పట్ల కూడా కృప చూపించి ఈరోజు ఎంతమంది వారి ఉద్యోగాలు, వ్యాపారాలు, చేతి పనులు, వారికి కలిగిన సమస్తమైన వాటిలో వారి పట్ల మీ కృప చూపిస్తూ వారందరినీ ఉన్నతంగా హెచ్చించి దీవించి ఉన్నతంగా ప్రకాశించినట్లుగా సహాయం చేయమని, నీ యొద్దకు దారి చూపించే ఒక నక్షత్రంలా వారందరినీ ఆశీర్వదింప చేయమని, బాండేజ్ మ్యారేజ్ జరుగుతున్న వారికి దీవెనలిస్తూ శుభములు ప్రకటిస్తూ నీ ఘనమైన నామానికి మహిమ తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి, ఆమేన్. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దేవుడు స్థుతించండి. ఈ ఉదయకాలం 4 నుంచి 5 గంటలకు వస్తున్న లైవ్ చూస్తూ దైవికంగా నడుద్దాం. క్రిస్మస్ ఆరాధన జరిగించబడుతూ ఉంటే క్రిస్మస్ డిసెంబర్ 25 ఉదయకాలం 4 గంటల నుంచి 5 గంటల వరకు క్రిస్మస్ ఉదయకాలపు ఆరాధన, మధ్యాహ్నం 11 గంటల నుంచి 2 గంటల వరకు క్రిస్మస్ రెండో ఆరాధన. మీరందరూ కలుసుకోవచ్చు, లైవ్ ఇస్తున్నాం, లైవ్లో కూడా చూస్తూ ఏకీభవిస్తూ దైవికంగా దీవించబడతాం.